ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫ్రెండ్, నువ్వు వాటితో ఎలా తింటున్నావు? చాలా ఈజీ. అయ్యో, 2 కట్టలు సెపరేట్ గా ఉన్నాయి, ఎలా తింటావు? ఇలాగే ఇలా పట్టుకొని ఆను. నాకైతే ఇవన్నీ సెట్ అవ్వయ్యా, నాకు చెయ్య కరెక్ట్. మీరంత కరెక్ట్ గా ఎలా తింటున్నారు అసలు? ఇంతకు ముందు మీరు తిన్నారా? మీకు కూడా ఈ ప్లేస్ కొత్తేమో అనుకున్నాను. నాకైతే చేత్తో తింటేనే బాగుంటుంది. స్పూన్ అయినా ఓకే. ఈ ఫోర్క్, చాప్ స్టిక్స్ ఇవన్నీ మేనేజ్ చేయటం అంటే మహా కష్టం నాకు. సిరి చేతికి గంట ఇంకా చాట్ ఇచ్చినట్టే అన్ని దిక్కులు తిరుగుతూ ఉంటుంది. ఇదేం అంత కష్టం కాదు, ఇట్స్ వెరీ ఈజీ. ఆటో వాళ్ళని పిలవడానికి అంత కష్టపడతారు, కానీ టేబుల్ మేనేజ్ ని మాత్రం చాలా బాగా తెలుసుకున్నారే. అది చిన్నప్పటి నుండే ఈ కాన్వెంట్, బోర్డింగ్ స్కూల్ అని బయట ఉన్నాను కదా, దానివల్ల ఇవన్నీ అలవాటు అయిపోయాయి అంతే. ఫ్రెండ్, నువ్వు మీ అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టేవాడివా? అందుకే మీ అమ్మ నాన్న నిన్ను బోర్డింగ్ స్కూల్లో వేశారా? లేదు, నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకే బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. సారీ. సారీ ఫ్రెండ్. అరే, ఇట్స్ ఓకే. మీరెందుకు సారీ చెప్తున్నారు? నాకు అలవాటైపోయింది. సిరితల్లి, మా స్కూల్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో తెలుసా? అవునా? అందుకే మీ బిహేవియర్ శ్రీమంతుల్లా ఉంటుంది. పేదింటి రామయ్యలా అస్సలు ఉండదు. రామయ్య, రామ అయ్యా. ఈ ఊర్లో మీకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరా? ఉన్నారు కదా, 2 ఫ్రెండ్స్. మేము కాకుండా లేరు. అలాగైతే జాతకాలు చెప్పాయన చెప్పింది తొందరగా నిజమైపోవాలి. ఆ బొమ్మ చెప్పింది నిజమవుతుందా? అది తెలీదు. నా కూతురు చెప్పిందంటే ఖచ్చితంగా నిజమవుతుంది. నేను హెలికాప్టర్లో వెళ్ళాలి. నీ మొహం. మీరు ఫ్రెండ్ అని అన్నారు. ఆ చనువుతోనే ఒక పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా? ష్యూర్, అడగండి. మీరే పెళ్లిని పుష్ చేస్తున్నారు కదా, లైఫ్లో కొన్ని విషయాలు వాటికి కావలసినంత టైంని అవి తీసుకుంటాయి. ఇంకొన్ని విషయాల్లో మనమే వాటి నుంచి దూరంగా వెళ్తూ ఉంటాం. ఈ పాటకి మీకు పెళ్ళయ్యుండుంటే చాలా బాగుండేది. ఒక పెళ్లి, రాముణ్ణి కదా, కొంచెం కష్టమే. నేను జోక్ చేయడం లేదు. నో, ఐ గాట్ ఇట్. నేనే ఊరికే. మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా అదృష్టం చేసుకుని ఉంటుంది. అలా అయితే ప్రపంచంలో అదృష్టం ఉన్న అమ్మాయిలే లేరనుకుంటా. ఎందుకని అలా అనుకుంటున్నారు? ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఫార్మాలిటీకి చెప్పడం లేదు. మీరు నిజంగా చాలా మంచివారు. యు డిజర్వ్ టు బి లవ్డ్. నేను ఇంకా తమాషా చేస్తున్నాను అనుకుంటున్నారా? నో నో నో, యాక్చువల్లీ కాన్వెంట్ లో పెరిగిన వాడిని కదా, వీటన్నిటికీ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు. రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే చాలు. ప్రతి రాత్రి ఆలోచిస్తాను. రోజు రోజుకి కొంచెం తక్కువే, బట్ యా, పాతవి అన్నీ ఉంటాయి కదా, జ్ఞాపకాలు వద్దు అంటూ వెంటాడుతూనే ఉంటాయి. అంత సులభంగా మర్చిపోలేం కూడా. ఏవేవో మాటలు, ఏదో ఒక పని, దూరంలో వినిపించే పాటలు, వర్షం ఆగాక నడిచే దారి, వీటన్నిటినీ మనకు తెలియకుండానే కొంచెం కొంచెం వేరే వాళ్లతో పంచుకొని ఉంటాం.
తిరిగి వాటిని అన్నిటినీ మనది అనిపించుకోవడం కష్టమే. లైఫ్లో చెప్పలేనంత కష్టం అనిపించేదంటే జ్ఞాపకాలే. జ్ఞాపకాలన్నీ కట్టేసి మనతో దాచుకున్నప్పుడే జ్ఞాపకాల పంజరంలో పక్షుల్లా ఉంటాయి అవి. వదిలేసి చూడండి. నేనే పంజరంలో ఉన్నానేమో. నేను బయటకు వచ్చినా అవి నా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి, ఈ నూడిల్స్ లాగా. టైం వచ్చినప్పుడు అవి పారిపోతాయిలేండి. అవునా? నాకెందుకో అలా అనిపించట్లేదే. నేనిప్పుడు మర్చిపోను అని కూర్చుంటే ఎలా? ఇలాగే అవుతుంది. ఒకసారి మనసు మార్చుకుని చూడండి. మీ పాత జ్ఞాపకాలని మార్చే అమ్మాయి మీ చుట్టుపక్కలే ఉంటుంటుంది. మీరు చూడాలంతే. ప్రేమ ఒక్కసారి అనుకుంటే పొద్దున్న సూర్యుని చూసే భూమికి చంద్రుడి నీడ పడే అవకాశం లేదు. ఏదో పుస్తకంలో చదివానిది నేను. మర్చిపోవడంలో తప్పేం లేదు. వదిలి వెళ్ళిపోయిన ప్రేమ మీద అపరాధం ఎందుకు? యూ షుడ్ మూవ్ ఆన్ అంతే. ఏమైంది చెప్పండి, పర్వాలేదు. ఎందుకు నవ్వుతున్నారు? మీరు చెప్పేవన్నీ మీకు కూడా వర్తిస్తాయి కదా. మీరు కూడా వినే ఉంటారు. మీ పర్సనల్ లైఫ్, మీ జ్ఞాపకాల గురించి నాకేమీ తెలీదు. బట్ యా, మీరొక్కరే ఉన్నారు అన్నది మాత్రం అర్థమవుతుంది. హలో, నేనిక్కడ ఒక్కదాన్ని ఎక్కడున్నాను? మీకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు నాతో పాటు సిరి కూడా ఉంది కదా. బట్ సిరికి మీరు ఒక్కరే ఉన్నారు కదా. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. నాకు రోజుకి 100 మంది దీని గురించి చెప్తూనే ఉంటారు. కానీ నాకు నా సిరి ఉంది కదా. మీకలా కాదు. యూ షుడ్ గెట్ మ్యారీడ్. ఫ్రెండ్, ఎందుకు సైలెంట్ అయ్యావు? మీరిద్దరు మాట్లాడుతుంటే వినడానికి చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, ఐస్ క్రీమ్ కావాలా? రామ్, గెట్ మీ ఐస్ క్రీమ్ విత్ నో యాడెడ్ షుగర్. మీకేమైనా కావాలా? లేదు, ఏమొద్దు. షూర్. అలాంగ్ విత్ ఇట్ గెట్ ద బిల్ ఆల్సో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.